ఒక పెద్ద అడవిలో చాలా జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. కాని ఆ నక్కకి ఎప్పుడూ ఒక కోరిక ఉండేది. తాను చిన్న జంతువుల మధ్య ఉండకుండా అడవికి రాజు కావాలని అనుకునేది. ఒకరోజు వేటగాళ్లు అడవిలోకి వచ్చారు. వాళ్లను చూసి నక్క భయపడి వేగంగా పరిగెత్తింది. పరిగెత్తుతూ ఒక గ్రామం దగ్గరికి చేరింది. అక్కడ ఒక పెద్ద పాత్రలో నీలిరంగు ద్రవం ఉండేది. తొందరలో నక్క జారి ఆ పాత్రలో పడిపోయింది. కొద్దిసేపటికి బయటికి వచ్చిన నక్క తన శరీరం మొత్తం నీలిరంగులో మారిపోయిందని చూసింది. అది చాలా ఆశ్చర్యపోయింది. ఇప్పుడు తాను మిగతా జంతువుల్లా లేనని ఆనందపడింది. నక్క తిరిగి అడవిలోకి వెళ్ళింది. నీలిరంగు నక్కని చూసిన జంతువులంతా భయపడ్డాయి. ఇంత వింత రంగులో ఉన్న జంతువును వాళ్లెప్పుడూ చూడ్లేదు. నక్క గంభీరంగా తాను దేవుడు పంపిన ప్రత్యేక జంతువునని, అడవికి రాజునని చెప్పింది. జంతువులంతా నమ్మేశాయి. సింహం కూడా భయపడి అడవిని వదిలేసింది. అప్పటినుంచి నక్క రాజులా జీవించసాగింది. అన్ని జంతువులు ఆహారం తీసుకువచ్చేవి, నక్క ఆజ్ఞలు పాటించేవి. నక్కకి చాలా గర్వం వచ్చింది. కాని అది మిగతా నక్కలతో కలవలేదు. వాళ్లలా కేకలు వేయలేదు. ఎక్కడ తన నిజం బయటపడుతుందోనని భయపడేది. ఒక రాత్రి అడవిలో నక్కల గుంపు కేకలు వేయడం మొదలుపెట్టింది. ఆ శబ్దం వినగానే నీలినక్కకి తన పాత జీవితం గుర్తొచ్చింది. అది తెలియకుండానే పెద్దగా నక్కలలా కేకవేసింది. అన్ని జంతువులు ఒక్కసారిగా దానివైపు చూశాయి. ఇది నక్క కేక అని వాళ్లకు అర్థమైంది. అదే సమయంలో వర్షం పడింది. వర్షంలో నీలిరంగు కడిగిపోయింది. మళ్లీ పాత నక్క కనిపించింది. జంతువులంతా కోపంగా నక్కను చూశాయి. అది మమ్మల్ని మోసం చేసిందని అర్థం చేసుకున్నాయి. నక్క చాలా సిగ్గుపడి తల వంచుకుని అడవిలోనుంచి పారిపోయింది. అప్పటినుంచి అడవిలో నిజాయితీగా జీవించాలి అని అన్ని జంతువులు నేర్చుకున్నాయి. మోసం ఎక్కువ కాలం నిలవదని తెలుసుకున్నాయి.